నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో కేడిటిఎఫ్సి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మాట్లాడబోతున్నా. కేడిటిఎఫ్సి అంటే కేరళ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఏకంగా అప్ టు 9.8% వరకు వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో దీని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. కావున ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి వీడియో చేయమని చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు కదా, అందుకనే మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మరియు మీ అందరికీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటో తెలిసిందే. ఫిక్స్డ్ డిపాజిట్స్ పేర్లోనే ఉంది ఫిక్స్డ్ డిపాజిట్స్ అని. అనగా మనం కాస్త డబ్బుని ఫిక్స్డ్ పీరియడ్ పాటు మనం డిపాజిట్ చేస్తాం. బ్యాంక్స్లో అవ్వచ్చు, ఎన్బిఎఫ్సిస్లో అవ్వచ్చు, కార్పొరేట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఫిక్స్డ్ పీరియడ్ పాటు డిపాజిట్ చేస్తాం. సో ఆ టెన్యూర్ అవ్వగానే అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. ఈ రకంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి వర్క్ అవుతుంది. ఇంకా ఈ కేడిటిఎఫ్సి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క టెన్యూర్ అన్నది 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ వరకు ఉంది. మీ ఇష్టం, మీకు కావాలంటే 1 ఇయర్ చేసుకోవచ్చు, 4 ఇయర్స్ చేసుకోవచ్చు, లేదా 5 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది 10,000 రూపీస్. నేను 9,000 చేస్తా, 8,000 చేస్తా అంటే కుదరదు. 10,000 ఆర్ మోర్ అనమాట. మ్యాక్స్ వచ్చేసి మీ ఇష్టం, మీ కెపాసిటీ ఎంత ఉంటే అంతా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది అన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగే 2 టైప్స్ అనమాట. ఒకటి ఏంటంటే క్యుములేటివ్, ఇంకొకటి నాన్ క్యుములేటివ్. క్యుములేటివ్ అంటే ఏంటంటే మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో అది ప్లస్ వడ్డీ అనేది మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మాత్రమే ఇస్తారు, మధ్యలో ఎవరు. అండ్ నాన్ క్యుములేటివ్ అంటే ఏంటంటే మనం వడ్డీ అన్నది మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కూడా తీసుకోవచ్చు. ఈ వడ్డీ అన్నది మన బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా వేస్తారనమాట. మంత్లీ పెట్టుకున్నారనుకోండి, ప్రతి నెల 1వ తారీఖున వడ్డీ మన బ్యాంక్ అకౌంట్లో పడుద్ది. అదే మీరు క్వార్టర్లీ సెల్ చేసుకున్నారనుకోండి, క్వార్టర్ యొక్క ఫస్ట్ డేనే మీ బ్యాంక్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవుతుందన్నమాట. ఆ రకంగానే హాఫ్ ఇయర్లీకి, ఆ రకంగానే ఇయర్లీకి, ఈ రకంగా ఇది వర్క్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మెచ్యూరిటీ అంటున్నారు, ఆ మెచ్యూరిటీ పీరియడ్ అన్నది 5 ఇయర్స్ అంటున్నారు, 4 ఇయర్స్ అంటున్నారు, 3 ఇయర్స్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను 5 ఇయర్స్ టెన్యూర్ని సెల్ చేసుకున్నా. నేను 5 ఇయర్స్ ఆగలేకపోయా. 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే నాకు ఏదో అవసరం వచ్చింది, ఈ డబ్బు నేను విత్డ్రా చేసుకోవచ్చా మిడిల్లోనే అని అడుగుతారు. చేసుకోవచ్చు. దాన్నే ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ అంటారు. కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి. అది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. కండిషన్ ఏంటంటే ఇక్కడ 3 మంత్స్ వరకు లాకిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు డిపాజిట్ చేశారు, ఈరోజు మీరు ఎఫ్డీని ఓపెన్ చేశారు. ఒక 5 డేస్లోనో 6 డేస్లోనో డబ్బు కావాలంటే ఇవ్వరనమాట. 3 మంత్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరియు 3 మంత్స్ నుంచి 6 మంత్స్ మిడిల్లో తీసుకోవచ్చు. కాకపోతే మొత్తం అమౌంట్ తీసుకోవచ్చు, కాకపోతే మీకు 1% కూడా వడ్డీ ఇవ్వరు, 0 వడ్డీ అనమాట. ఎంతైతే డిపాజిట్ చేశారో అంత తీసుకోవచ్చు అనమాట. మరియు అదే మీరు 6 మంత్స్ వరకు వెయిట్ చేశారు, 6 మంత్స్ నుండి మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఈ కాలంలో మిడిల్లో మీరు డబ్బును తీసుకోవాలనుకుంటే 2% ఆఫ్ ఇంట్రెస్ట్ పెనాల్టీ అనమాట. అనగా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 8% ఆఫర్ చేశారనుకోండి, మీకు కేవలం 6% మాత్రమే ఇస్తారు. ఆ 2% వడ్డీ అనేది పెనాల్టీ. ఎందుకంటే మీరు మెచ్యూరిటీ కంప్లీట్ అవ్వకుండానే తీసేసుకుంటున్నారు, టెన్యూర్ కంప్లీట్ అవ్వకుండానే తీసేసుకుంటున్నారు. కాబట్టి ఈ 2% అన్నది మీకు పెనాల్టీ. ఈ రకంగా మన డబ్బును మనం తీసుకోవచ్చు. నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా సరే మిడిల్లోంచి తీసుకోవద్దు. మీరు ఎంతైతే టెన్యూర్ని ఫిక్స్ చేసుకున్నారో ఆ టెన్యూర్ తర్వాతే తీసుకోండి. మీకు కావాలంటే లోన్ తీసుకోండి, ఈ ఎఫ్డీ అగెనిస్ట్గా లోన్ కూడా తీసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎందుకు చెప్పండి మిడిల్ లోన్ తీసుకోవడం, వచ్చే వడ్డీని పాడు చేసుకుందాం. సో అందుకని చెప్పే మిడిల్లో తీసుకోవద్దు. అంతేకాకుండా ఇన్ కేస్ ఈ పీరియడ్లో కనుక మనం చనిపోయామనుకోండి, మన నామినీస్కి డబ్బు ఇచ్చేస్తారు. మరియు చిన్న చిన్న కారణాలు చెప్పి కూడా తీసుకోవచ్చు. ఎలాంటి కారణాలంటే హెల్త్ పర్పస్ కోసం కానీ, లేదా మీ అమ్మాయో మీ అబ్బాయో పెళ్లి కోసం కానీ, ఇలాంటి పర్పస్ వలన తీసుకోవాలనుకుంటే వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి ఇలాంతా కారణాలు చెప్పినట్లయితే వాళ్ళకి మీకు పెనాల్టీ వేయకుండా ఉండే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు చెప్పవలసిన కారణం మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ లోన్ అగెనిస్ట్ ఎఫ్డి, మీరు ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు అంటే 75% ఆఫ్ ది అమౌంట్ వరకు లోన్ తీసుకోవచ్చు. అనగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh డిపాజిట్ చేశారనుకోండి, 75,000 వరకు మీరు లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. దీనికి కూడా కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు కంపల్సరీగా 3 మంత్స్ వరకు వెయిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డిపాజిట్ చేశారనుకోండి, ఈరోజు నెక్స్ట్ డే ఎవరు, మీరు 3 మంత్స్ వరకు వెయిట్ చేయాలి. 3 మంత్స్ తర్వాత నుండి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు 75% వరకు లోన్ ఇస్తారనమాట.
వడ్డీ అన్నది ఎంత ఉంటుందంటే వాళ్ళు మీకు వడ్డీ అన్నది ఎంత ఆఫర్ చేశారో దానికి ప్లస్ 2%. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎఫ్డీకి 8% ఆఫర్ చేశారనుకోండి, వడ్డీ అనేది 10% అనమాట. దేనికి? లోన్కి. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. 10% అంటే ఓకే, డీసెంట్. పర్సనల్ లోన్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. పర్సనల్ లోన్ 14, 15, 20% ఉంది, దాంతో కంపేర్ చేస్తే బెటర్ కదా. సో ఈ రకంగా మీకు లోన్ కావాలన్నా ఈ ఎగ్నెస్ట్గా లోన్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అనగా మనం కేరళ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క ఆఫీస్ ఉంటుంది చూసారా, అక్కడికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. కానీ అదేమో ఎక్కడో కేరళలో ఉంది, మనమేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాం. సో మనమేమో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందన్నమాట వీళ్ళది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ ద్వారా మనం ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ఫిల్ చేసి ఫొటోస్ అప్లై చేసి, అనగా ఫొటోస్ అటాచ్ చేసి మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అది ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ అటాచ్ చేసి దానితో పాటు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారనమాట ఆ వెబ్సైట్లో. అఫీషియల్ వెబ్సైట్, ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్లో చూడొద్దు. మళ్ళీ చెప్తున్నా, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తప్పకుండా విజిట్ చేయండి. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారనమాట. సో ఆ బ్యాంక్కి మనం డిపాజిట్ చేయొచ్చు, అనగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా చెక్ రూపంలో కూడా అందించవచ్చు అనమాట. సో మనం ఏ రకంగా చేసామో దాని యొక్క ప్రూఫ్లు కూడా అక్కడ అటాచ్ చేయాలి, లేదా చెక్ని అటాచ్ చేయొచ్చు. ఈ రకంగా అటాచ్ చేసి వాళ్ళకి పోస్ట్లో పంపాలన్నమాట. వాళ్ళ అఫీషియల్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి పంపినట్లయితే వాళ్ళు దాన్ని చెక్ చేసి వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్నో లేదా మెసేజ్నో మనకు పంపిస్తారు, లేదా లెటరే పంపించవచ్చు. ఈ రకంగా కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళండి. వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చెప్పారో అదే ఫాలో అవ్వండి. నేను చెప్పింది కూడా వినొద్దు. వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవ్వడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన డబ్బు, మనం రాంగ్ పద్ధతిలో వెళ్ళామనుకోండి డబ్బుని కోల్పోతాం. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకుందాం. ఈ టేబుల్ వచ్చేసి జనరల్ పబ్లిక్ అనమాట. 1 year ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేసుకున్నట్లయితే అది కూడా నాన్ క్యుములేటివ్ అనుకోండి. నాన్ క్యుములేటివ్ అంటే మనం వడ్డీని మంత్లీ తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, ఇయర్లీ తీసుకోవచ్చు. సో మీరు 1 year ఎఫ్డీకి నాన్ క్యుములేటివ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వడ్డీ అన్నది 8% అనమాట. ఓకేనా? అదే క్యుములేటివ్ అనుకోండి 8.30%. క్యుములేటివ్ అంటే మనకి వడ్డీ అన్నది 10 years తర్వాతే వస్తుంది అనమాట, మిడిల్లో రాదు. అసలు ప్లస్ వడ్డీ అన్నది ఒకేసారి మనకు వస్తుంది, అది కూడా మెచ్యూరిటీ తర్వాత. సో దానికైతే 8.3%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 డిపాజిట్ చేశారనుకోండి, ఇక్కడ మినిమం అమౌంట్ అనేది 10,000 కదా. సో 10,000 డిపాజిట్ చేసుకున్నట్లయితే 1 year మెచ్యూరిటీ తర్వాత మనకేమో 10,830 రూపాయలు వస్తుంది అనమాట. అనగా 830 రూపీస్ అన్నది ఇంట్రెస్ట్. అదే మీరు 10 lakh కానీ 1,00,000 కానీ చేసుకున్నట్లయితే ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో అండ్ 2 years ఎఫ్డీ చేసుకున్నట్లయితే వడ్డీ అన్నది నాన్ క్యుములేటివ్కి 8%, అదే క్యుములేటివ్కి 8.64% అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 డిపాజిట్ చేసుకున్నట్లయితే క్యుములేటివ్కి 2 years తర్వాత 11,729 రూపీస్ వస్తుంది. అండ్ మీరు 3 years ఎఫ్డీ చేసుకున్నట్లయితే నాన్ క్యుములేటివ్కి 8%, క్యుములేటివ్కి 9.01%. సో 10,000 గాను 12,702 రూపీస్ వస్తుంది. అదే 4 years అనుకోండి 7.75%. దేనికి? నాన్ క్యుములేటివ్కి. క్యుములేటివ్కి వచ్చేసి 9.05% అనమాట. సో 10,000కి గాను 13,621 రూపాయలు వస్తుంది. అండ్ 5 years ఎఫ్డీకి వచ్చేసి 7.75% అనమాట. అండ్ క్యుములేటివ్కి వచ్చేసి 9.43%. సో 10,000కి గాను 14,715 రూపాయలు వస్తుంది. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. చూసారా, క్యుములేటివ్కి ఇంట్రెస్ట్ వేరేగా ఉంది, నాన్ క్యుములేటివ్కి ఇంట్రెస్ట్ వేరేగా ఉంది. ఎందుకంటే నాన్ క్యుములేటివ్లో వడ్డీ అనేది ప్రతిసారి మన చేతికి వస్తుంది, మన బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది అనమాట. సో మెచ్యూరిటీ తర్వాత మీరు ఎంతైతే అసలు డిపాజిట్ చేశారో అది మాత్రమే వస్తుంది. ఇది అంతా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంత ఎందుకండి, కొన్ని రోజుల్లోనే ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకు ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇన్ కేస్ ఈ వీడియోని మీరు ఫ్యూచర్లో చూస్తున్నట్లయితే అప్పటికి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారచ్చు. ఒక 10 రోజుల్లోనే మారచ్చు, నెల రోజుల్లో మారచ్చు. ఇదంతా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. నేను వీడియో చేస్తున్నప్పుడు వడ్డీ రేట్లు ఎంత ఉందో అది మాత్రమే చెప్తున్నా. ఫ్యూచర్లో మారినా అది మీరు గమనించుకొని కండిషన్స్, టర్మ్స్ అన్నీ చదువుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. నేను ఇప్పటివరకు ఏదైతే వడ్డీ రేట్లు చెప్పానో అది జనరల్ పబ్లిక్కి, అంటే సీనియర్ సిటిజన్స్ కాదనమాట. ఎవరేజ్ అయితే 60 సంవత్సరాల కన్నా తక్కువ ఉందో వాళ్ళకి.
అండ్ ఎవరేజ్ అయితే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి వడ్డీ రేట్లు అనేవి కాస్త ఎక్కువ ఉంటాయి. అది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా సీనియర్ సిటిజన్స్ యొక్క వడ్డీ రేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే సో మీరు 1 ఇయర్ ఎఫ్డి చేసుకున్నట్లయితే అది కూడా నాన్ క్యుములేటివ్ అనుకోండి, అనగా మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ వడ్డీ వచ్చేది అనుకోండి. వడ్డీ రేట్ అనేది 8.25% ఉంది. జనరల్ పబ్లిక్కి 8% ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి 8.25% ఉంది, అనగా 0.25% ఎక్కువ అనమాట. అదే మీరు క్యుములేటివ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 8.57%. నాన్ క్యుములేటివ్ కన్నా క్యుములేటివ్కే వడ్డీ రేట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ 1 ఇయర్ ఎఫ్డికి గాను క్యుములేటివ్ యొక్క వడ్డీ రేట్ అనేది 8.57% అనమాట. సో మనం 10,000 డిపాజిట్ చేసుకున్నట్లయితే మనకి 10,857 రూపీస్ వస్తుంది, అనగా 857 రూపీస్ అనేది 1 ఇయర్కి వడ్డీ అనమాట. అది కూడా క్యుములేటివ్ యొక్క వడ్డీ రేటే చెప్తున్నాను నేను. అదే మీరు 2 ఇయర్స్ ఎఫ్డి చేసుకున్నట్లయితే నాన్ క్యుములేటివ్ యొక్క వడ్డీ రేట్ అనేది 8.25% పర్ యానం. అదే క్యుములేటివ్కి 8.94% అనమాట. సో 10,000కి గాను 2 సంవత్సరాల తర్వాత ఎఫ్డి చేసుకున్నట్లయితే అది కూడా సీనియర్ సిటిజన్స్ క్యుములేటివ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ 10,000 కాస్త 11,787 రూపాయలు వస్తుందన్నమాట. సో 3 ఇయర్స్కి అయితే నాన్ క్యుములేటివ్ వచ్చేసి 8.25%, క్యుములేటివ్ వచ్చేసి 9.32% అనమాట. సో 10,000కి గాను 12,797 రూపీస్ వస్తుందన్నమాట. సో 4 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నాన్ క్యుములేటివ్కి 8%, క్యుములేటివ్కి 9.39%. సో 10,000కి గాను 13,757 రూపాయలు వస్తుంది. అదే 5 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నాన్ క్యుములేటివ్ యొక్క వడ్డీ రేట్ వచ్చేసి 8% పర్ యానం, క్యుములేటివ్ యొక్క వడ్డీ రేట్ అనేది 9.80% పర్ యానం. 9.80 అంటే ఆల్మోస్ట్ 10% అని చెప్పుకోవచ్చు. సో 10,000కి గాను 14,898 రూపాయలు వస్తుందన్నమాట. ఇది కంప్లీట్గా మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తామో దాని మీద వడ్డీ వస్తుందన్నమాట. 10 లక్షలు చేసుకున్నట్లయితే చాలా వడ్డీ వస్తుంది. 1,00,000 రూపాయలు కనుకుందాం, 1 lakh డిపాజిట్ చేసుకున్నట్లయితే మీకు కేవలం వడ్డీ అన్నదే 49,000 వస్తుంది, అనగా 1 lakh గాను 1,49,000 అన్నది మన చేతికి వస్తుంది అనమాట. సో ఈ రకంగా ఇది వర్క్ అవుతుంది. మీలో డౌట్ వచ్చి ఉంటుంది చాలామందికి, అదే 1,00,000 రూపాయలు బయట వడ్డీకి తిప్పుకున్నట్లయితే చాలా డబ్బు వస్తుంది అంటారు. వస్తుంది, 100% ఒప్పుకుంటా, కానీ గ్యారంటీ ఉండదు. అక్కడ వాడు అసలు ఎగ్గొట్టవచ్చు లేదా వడ్డీ ఎగ్గొట్టవచ్చు. సో ఈ రకంగా, లేదా కొంతమంది ఏంటంటే ఐబీ పెట్టి పారిపోతూ ఉంటారు. ఇదంతా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకమైన సేఫెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనం పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మన డబ్బుకి 100% గ్యారంటీ ఉంటుంది. దీనికి గ్యారంటీ ఉందంటే ఉంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట, కేరళ గవర్నమెంట్కి. సో కేరళ గవర్నమెంటే దీనికి 100% గ్యారంటీ ఇస్తూ ఉంది. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇయర్లీ మనకు వచ్చే వడ్డీ అన్నది 5,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే టీడీఎస్ అన్నది అప్లికేబుల్ అవుద్ది. ఇవన్నీ గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివిన తర్వాత, ప్రెజెంట్ వడ్డీ ఎంత ఉందో చూసుకున్న తర్వాత, మనం చెక్ చేసుకుంటున్న వెబ్సైట్ అనేది ఆఫీషియలా కాదా, వాళ్ళు ఇస్తున్న బ్యాంక్ అకౌంట్ అనేది ఆఫీషియలా కాదా అన్నది మొత్తం ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఉచితంగా రావు, ఎవరో పెద్ద అని చెప్తారు కదా, అది చెప్తున్నా. సో ఇదంతా గమనించుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. సో ఈ రకంగా ఎఫ్డీస్ గురించి కానీ, ఆర్డీ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇలా దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లోనే చాలా కోర్సులు ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక కోర్సు, స్టాక్ మార్కెట్ గురించి ఒక కోర్సు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఒక కోర్సు, పీపీఎఫ్ గురించి ఒక కోర్సు, హోమ్ లోన్, గోల్డ్ లోన్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. మరియు మన దగ్గర 1 ఎకరం భూమి ఉన్నట్లయితే ఆ ఎకరం భూమిలో నెలకి 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలో కూడా కోర్సులు ఉన్నాయన్నమాట. సో మేము చెప్పాం మా కోర్సుని, ఎవరైతే ఆల్రెడీ సంపాదిస్తున్నారో 1,00,000 రూపాయలు వాళ్ళే మాట్లాడతారనమాట, వాళ్ళే టిప్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాన్న చెప్పాడు నా కొడుకుకి డబ్బు విలువ తెలియదని. కొడుకు అన్నాడు మా నాన్న తగినంత సంపదని సృష్టించలేదు అని. గతం గతః, మీ గతాన్ని మార్చలేరు, కానీ మీ భవిష్యత్తును నిర్మించగలరు. 1 మిలియన్ కుటుంబాలు తమ భవిష్యత్తును నిర్మిస్తున్నారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్తో. మీరు నిర్మించాలని అనుకుంటున్నారా? ధనవంతులు కావడానికి ప్రయాణాన్ని ప్రారంభించండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్తో తెలివిగా ధనవంతులు అవ్వండి.